ఎవ్రీథింగ్ ఈజ్ హిమ్, ప్రతిదీ ఆయనే అనేటువంటి ఒక కొత్త చాప్టర్. ద ఫాలోయింగ్ స్టోరీ ఈజ్ అబౌట్ ఎ కపుల్ హూ న్యూ బాబూజీ. ఒక దంపతులు ఉండేవారు, బాబూజీకి బాగా పరిచయం వాళ్ళకి. ద లేడీ వాజ్ ఎ డామినేటింగ్ విమెన్, మెటీరియలిస్టిక్ అండ్ ఫోకస్డ్ ఆన్ హర్ సోషల్ లైఫ్, whereas a man had a mild nature and was focused on attending Baba function and doing Baba work. వీళ్ళిద్దరూ వింత అయినటువంటి దంపతులు. భార్య చాలా డామినేటింగ్, అంటే తన మాటే చెల్లాలి, అంతా ఆవిడదే రాజ్యం, తాళం చెవులు ఆవిడ తీరే ఉండేవి. ఆవిడంతా ప్రపంచానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించిన మనిషి. అంతా సొసైటీలో పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, నలుగురు అమ్మ పలనావిడ అంటే చాలా గొప్పగా ఆవిడ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ మగవాడు మహాసాధు జంతువు, చాలా సాధు. ఎప్పుడు బాబా పని, బాబా ప్రోగ్రాం, బాబా సెంటర్కి వెళ్ళాలి, ఇదిగో పక్కన అక్కడ ఏదో బాబా సహవాస్ ఉంది, బాబా పని ఏం చేయాలి, ఇదే వాడి ధ్యాస అంతా. వీళ్ళిద్దరూ దంపతులు. దే వర్ నాట్ ఓన్లీ కంప్లీట్లీ అపోజిట్ ఇన్ దేర్ నేచర్, బట్ ఈవెన్ ఇన్ దేర్ అవుట్లుక్ టువర్డ్స్ బాబా అండ్ దేర్ పర్పస్ ఇన్ లైఫ్. వాళ్ళిద్దరూ టోటల్గా విభిన్నమైనటువంటి దృక్పథం కలిగి ఉండేవారు. అంతేకాదు బాబా మీద కూడా భిన్నమే, అంటే ఆవిడకి అసలు పడదనమాట బాబా. అసలు జీవితం యొక్క ప్రయోజనం ఏమిటో ఆవిడ దృష్టిలో వేరు, ఈయన దృష్టిలో వేరు. ఆవిడ దృష్టిలో ఏమిటి? ఆనందించాలి, భోగభాగ్యాలు ఉండాలి, అంతా నలుగురిలోని సభాష అనిపించుకోవాలి, ఆస్తి బాగా ఉండాలి, ఇవన్నీ. ఇతని దృష్టిలో ఏంటి? బాబాయే. ద విమెన్ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ హౌస్ వర్క్. ఆవిడ ఇంట్లో పని చేయడం అంటే అసలు ఆవిడకి ఒళ్ళు మండిపోతూ ఉండేది, ఆవిడకి ఏమి ఇష్టం ఉండేది కాదు ఇంట్లో పని చేయడానికి కూడా. సో షీ హైర్డ్ 2 full-time servants టు అటెండ్ టు ది కుకింగ్ అండ్ అదర్ హౌస్ హోల్డ్ కోర్స్. 2 మనుషుల్ని పెట్టుకుంది ఆవిడ. పెట్టుకుని మొత్తం ఇంట్లో వంట, శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, మొగుడికి ఏం కావాలో చూడడం, అన్నీ. ఇంకా ఆవిడకి ఏం సంబంధం లేదు, అలాంటి ఏర్పాటు చేసుకుంది ఆవిడ. ఇన్ దిస్ మేనర్ షీ వాజ్ ఫ్రీ టు సోషలైజ్ విత్ ఫ్రెండ్స్. ఆవిడ ఎప్పుడు ఆ ఫ్రెండ్స్ తోటి ఏది మహిళా మండలి మీటింగ్లకి ఇలా తిరుగుతూ ఉండేది ఆవిడంతా హ్యాపీగా. బికాజ్ ఆఫ్ హర్ డామినేటింగ్ నేచర్ షీ హ్యాడ్ ఈవెన్ ఇన్స్ట్రక్టెడ్ ది సర్వెంట్స్ నాట్ టు ఒబే ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెప్ట్ హర్ సెల్ఫ్. ఆ పెట్టుకున్న పని వాళ్ళిద్దరికీ ఆవిడ ఆర్డర్స్ ఏంటంటే, నేను ఏది చెప్తే చేయాలి, ఇంట్లో ఇంకెవడి మాట మీరు వినకూడదు. భర్త చెప్పినా, పిల్లలు చెప్పినా లేదు, ఆవిడ చెప్తేనే. అంటే అంత డామినేటింగ్గా ఉండేది ఆవిడ. ఇన్ దిస్ మేనర్ ది హౌస్ వాజ్ రన్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ హర్ విష్. ఆవిడ ఏం కోరుకుంటే అదే నడిచేది ఇంట్లో, ఇంకంతే కదా. ఈవేళ ఎవడో కొడుకొచ్చి ఈవేళ సాంబార్ పెట్టమన్నాడే, ఆవిడ ఏమి లేదు, బెండకాయ ఎప్పుడంటే బెండకాయ ఎప్పుడే, సాంబార్ లేదు. ఇంకా ఆవిడ ఇష్ట ప్రకారమే నడిచేది. అండ్ ఫర్ ది సర్వెంట్స్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ హర్ రిఫ్యూజ్ టు డూ ఎనీథింగ్ ది అదర్ సాస్ కదా అన్లెస్ షీ ఓకేడ్ ఇట్. వాళ్ళు ఈవేళ నాకు ఏదో పలానా వంకాయ కూర అంటే అదేం కుదరదు, మీ అమ్మని అడుగు అనేవారు. పనివాళ్ళు కూడా ఎవడో ఖాతరు చేసేవాడు కాదు. ద మ్యాన్ బీయింగ్ బిజీ ఇన్ హిజ్ వర్క్ ద హోల్ డే. పాపం రోజంతా అతను ఆ భర్త పని చేసి వచ్చేవాడు. అండ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ కీపింగ్ హిమ్సెల్ఫ్ అబ్జార్బ్డ్ ఇన్ థాట్స్ ఆఫ్ బాబా. రోజంతా బాబా ఆలోచనల్లో మునిగుండేవాడు. ఏది? జీవనోపాధిలో ఉండడమే కాకుండా బాబా ఆలోచనలో ఉండేవాడు. యాక్సెప్టెడ్ ఆల్ దిస్ కామ్లీ. ఇదంతా ఓపికతో, సహనంతో భరించేవాడు. అండ్ కంటిన్యూ టు లవ్ హిజ్ వైఫ్ అండ్ గివ్ ఇన్ టు హర్ డిమాండ్స్. ఓన్లీ ఆవిడ ఎలా చెప్తే అలా కానివ్వండి, ఆవిడ ఇలా అడిగిందా ఓకే అలాగే కానీ అనేవాడు, ఏం మాట్లాడేవాడు కాదు. ఆవిడని ప్రేమించేవాడు కూడా. ఆవిడికి ఎంత మూర్ఖంగా కనిపించినా ఆవిడ కోరికలన్నీ ఓకే అలాగే అనేవాడు. అండ్ వన్ అకేషన్ బాబూజీ వాజ్ టాకింగ్ అబౌట్ హౌ వన్ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక సందర్భంలో బాబూజీ ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించాలి అన్న విషయం మీద చెప్తూ ఉన్నాడు. ఇఫ్ వన్ కెన్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ హిజ్ విష్, దెన్ వెర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ కంప్లైనింగ్. జీవితంలో జరిగినవన్నీ తండ్రి ఇచ్చ ప్రకారమే జరుగుతున్నాయి అన్నవాడికి ఫిర్యాదు చేయడానికి తావేది? ఆయన ఇచ్చే కదా. కాలు ఇరిగిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, మరి ఆయన ఇచ్చే అయినప్పుడు ఎందుకులా జరిగిందని ప్రశ్నకి అవకాశం లేదు. ఇంకా ఆయన ఇచ్చే. వీ కంప్లైన్ బికాజ్ వీ డోంట్ యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ కమింగ్ ఫ్రమ్ హిమ్. ఇలాగెందుకు జరిగిందండి అని మన కోపం వస్తుందంటే
ఆయనే చేస్తున్నాడు అన్నది మనం విశ్వసించడం లేదు అని అర్థము. ఇలా ఎందుకందని ప్రశ్న వేసామంటే ఆయనే చేస్తున్నాడన్న విశ్వాసము మనకి లేదు. రిమెంబర్ దట్ నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హిమ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిమ్. ఇంకో విషయం కూడా చెప్తాడు ఇక్కడ, ప్రతి విషయము ఆయన దగ్గర నుంచి రావడమే కాదు, ప్రతి విషయము ఆయనే. ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ 100%, దెన్ నథింగ్ విల్ అఫెక్ట్ యూ అండ్ యూ విల్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇది గనక అభ్యాసం చేస్తే నీ దైనందిన జీవితంలో నిన్ను ఏది చెలింపచెయ్యలేదు. హవే మాస్టర్ వర్క్స్లో ఐవి జ్యూస్ అంటుంది, వన్స్ ఐ నో దట్ ఈవెన్ మై సఫరింగ్ ఈజ్ యువర్ గిఫ్ట్, ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ మై సఫరింగ్ అంటుంది ఆవిడ. అంటే నాకు వచ్చిన కష్టం కూడా నువ్విచ్చిన బహుమానమే అని తెలిసిన రోజు నా కష్టం మీద గౌరవం పెరుగుతుంది. ఎందుకని నువ్విచ్చిన బహుమానం నేను జాగ్రత్తగా చూడాలి దాన్ని. అది ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆయన ఇచ్చిన బహుమానం అని తెలిసిందనుకోండి, ఆ క్యాన్సర్ని తిట్టుకోకూడదు, దాన్ని కూడా గౌరవించడం మొదలుపెట్టాలి. అది హయ్యెస్ట్, అది స్పిరిచువాలిటీ అది. సో ఆయన హాజరు ఆస్వాదించగలుగుతూ ఉంటాం అప్పుడు మనం. బావుజీ దెన్ పాయింటెడ్ టు ది మ్యాన్ అండ్ సెడ్, అప్పుడు ఆయన ఎదురుగుంటా కూర్చుని ఉన్నాడనమాట. అతనికి చూపించి ఇలా చెప్పాడు, ఆ భర్త అక్కడ ఉన్నాడు. దిస్ మ్యాన్ ఈజ్ మైల్డ్ మ్యానర్డ్, ఇతను పాపం మహాసాధు జంతువు. అండ్ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ యాజ్ హీజ్ విష్, అన్ని అవమానాలను, అన్ని ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఇచ్చగా తీసుకోగలుగుతాడు. దేర్ ఆర్ టైమ్స్ వెన్ హీ లీవ్స్ హిస్ హోమ్ విదౌట్ ఈవెన్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, ఏమీ తినకుండా పొద్దున టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఎన్నో రోజులు, నాకు తెలుసు. ఆల్దో దేర్ ఆర్ సర్వెంట్స్ ఇన్ ది హౌస్ టు డూ ది కుకింగ్ బికాజ్ ది వైఫ్ ఈజ్ స్లీపింగ్ లేట్. పనోళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు పనోళ్ళు, ఏది కావాలంటే రెండు పెడతారు. కానీ భార్య 9 దాకా నిద్ర లేవలేదు, ఇతనికి ఆఫీస్ టైం అయిపోయింది, ఆవిడ లేస్తే కానీ పనోళ్ళు వండరు. అంచేత ఇతను తినకుండానే మంచినీళ్ళు తాగేసి ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళిపోతూ ఉంటాడు. బికాస్ హీ హాజ్ నాట్ ఇన్స్ట్రక్టెడ్ ది సర్వెంట్స్, దే రిఫ్యూజ్ టు కుక్ అండ్ ద మ్యాన్ గోస్ టు వర్క్ క్వయట్లీ విదౌట్ కంప్లైంట్ ఆర్ ప్రొటెస్ట్. వీడు చెప్పినా వినరు వాళ్ళు. ఆవిడ లేస్తే కానీ మేము వండం, మీరు కూర్చోండి అలాగా అంటారు వాళ్ళు. అందుకని సరేలే ఇంకా ఏమి ఫిర్యాదు లేకుండా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, అలాగే తినకుండా. ఫ్రమ్ ఏ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ విల్ లుక్ లైక్ కవర్డీస్. పిరికి సన్నాసండి, చేతగానే అదవా, మనం మామూలు ప్రపంచం మాటలు అనుకుంటూ ఉంటాం, బయటికి ఇలాగే కనిపించవచ్చు. బట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ రియల్ గ్రేట్నెస్. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇది నిజమైనటువంటి గొప్పతనం. ఇట్ ఈజ్ నాట్ దట్ హీ కెనాట్ ఫైట్ విత్ హిజ్ వైఫ్, అంటే భార్యతో గొడవ పెట్టుకుని తెగతంపులు చేసేసుకోలేడా, చేసుకోగలడు అతను. బట్ హీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఫ్రమ్ బాబా. కానీ అతని దృష్టిలో ఇదంతా బాబాయే కలిగిస్తున్నాడు, ఇదంతా బాబాయే సృష్టిస్తున్నాడు అని అతను తీసుకుంటున్నాడు. భార్య సృష్టిస్తుందని కాదు అతని దృష్టిలో. నాకు ఈ అవమానం అవసరం, నాకు ఈ కష్టం అవసరం, ఇదంతా నా మంచికే అని, ఇదంతా బాబాయే చేస్తున్నాడు అని అతను తీసుకుంటున్నాడు. ఈ డస్ నాట్ కంప్లైంట్. అంచేత బాబాయే చేస్తున్నప్పుడు ఎలా ఫిర్యాదు చేస్తాడు? ఇంకోటి చేస్తే బాబాకి ఫిర్యాదు చేస్తాడు. బాబాయే చేస్తున్నప్పుడు ఇంకెవరికి ఫిర్యాదు చేస్తాడు? సో వెన్ యూ హ్యావ్ సచ్ అన్ యాటిట్యూడ్ దెన్ ఆల్ హరాస్మెంట్ అండ్ హార్డ్షిప్ హెల్ప్ టు వైప్ అవుట్ యువర్ సంస్కారాస్ అండ్ యువర్ ప్రోగ్రెస్. ఇటువంటి అభ్యాసము గనక నీవు చేస్తే ప్రతినిత్యము టన్నులు కొలిది సంస్కారములు ఖర్చు అయిపోతూ నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు ఆయన దగ్గరకి. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ హీ వర్ ప్రెజెంట్ అండ్ సబ్జెక్టింగ్ యూ టు ఆల్ దీస్ హెరాస్మెంట్స్. అతని దృష్టిలో బాబాయే స్వయంగా నీకు టిఫిన్ లేదు ఇవాళ, నీకు భోజనం లేదు ఇవాళ, ఈ తిట్లే నీకు ఆహారం అని ఆయనే ఇస్తున్నట్టుగా అతను స్వీకరిస్తున్నాడు. బాబా అతనికి సంబంధించి స్వయంగా ఉన్నాడు, ఫిజికల్గా ఆయన ఇస్తున్నాడు ఈ కష్టాలన్నీ. హౌ కెన్ దిస్ బీ పాసిబుల్? మరి ఇలాగా సాధ్యమేనా? ఇలా మనిషి జీవించగలడా? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ హీ ఈజ్ ఎవ్రీథింగ్. సాధ్యమే, ఎందుకని సర్వస్వము ఆయనే. బట్ యూ మస్ట్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్ వైల్ ఫేసింగ్ ది హెరాస్మెంట్.
కానీ నీవు ఆ హింసను అనుభవిస్తున్న క్షణములో, అవమానాన్ని దిగమింగుతూ ఉన్న క్షణములో ఈ అనుభూతి పొందాలి. నా తండ్రి ఇస్తున్నాడు ఇదంతా, ఆవిడ కాదు ఈ కష్టం కలిగిస్తున్నది. అనవసరంగా ఆవిడ మీద నేను ద్వేషాన్ని పగని పెంచుకోవడం వేస్ట్ అని నువ్వు అనుభూతి పొందగలగాలి. సో ద మ్యాన్ విల్ ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ బికాస్ హీ ఈజ్ లివింగ్ దట్ లైఫ్. బట్ దెన్ వాట్ అబౌట్ ది ఉమెన్? కాబట్టి ఆ నిజ జీవితాన్ని అతను భగవంతుని మీద జారపడి జీవిస్తున్నాడు కాబట్టి వాడు ముందుకు వెళ్ళిపోతాడు జీవితంలో. మరి భార్య సంగతి ఏమిటి? బాబుజీ అంటున్నాడు, her attitude being selfish creates bindings for her and will bring her suffering. ఆవిడికి బంధనాలు, పెద్ద పెద్ద తాళ్ళు, పగ్గం తాళ్ళలాగా ఆవిడ సంస్కారాలు ప్రోగు చేసుకుంటుంది. ఇవన్నీ కష్టాలకు కారణభూతం అవుతాయి. The same situation can become binding or liberating depending on how one sees it and one's attitude in handling the situation. జీవితంలో ఒకడికి ఇదే సిచ్యువేషన్ ఒకడికి వచ్చింది, ఇదే సిచ్యువేషన్ మరొకడికి వచ్చింది. ఒకడు దాన్ని స్వేచ్ఛకు ఉపయోగపడేలా మార్చుకోగలడు అదే సన్నివేశాన్ని, ఒకడు దాన్ని మరిన్ని బంధనాలు పెంచుకునేలా చేసుకుంటాడు. అంటే ఎలా స్పందిస్తాడు అనేది ముఖ్యం, సంఘటన ముఖ్యం కాదు. మనం చదువుకున్నాం, ఎవరు చెప్పారు నీ మాట? హవే మాస్టర్ వర్క్స్లో ఇనాయత్ ఖాన్ చెప్పాడు. ఇనాయత్ ఖాన్ చెప్పాడు అని ఐవి డ్యూస్ చెప్పింది. అందులో జీవితంలో సంఘటనలు ప్రధానము కాదు, సంఘటనలకు నీవు ఎలా స్పందించావన్నదే ప్రధానం. ఆ స్పందన భగవంతుడు ఇచ్చిగా తీసుకుంటే అదే వీడికి స్వేచ్ఛ కలిగించడానికి దోహదపడుతుంది. దాని మీద కోపం వచ్చేసి మిగిలిన అందరి మీద తిరుగుబాటు చేస్తే మరిన్ని బంధనాలు కారణం అవుతాయి. ఆల్ దీస్ రిమైండ్స్ మీ ఆఫ్ బాబాస్ కోట్. బాబా ఇలా చెప్పారు, అది జ్ఞాపకం వచ్చింది నాకు అంటున్నాడు రుస్తాం. In order to be free, you don't have to do anything different, but you have to do the same thing differently. ఏం చెప్పారట బాబా? నీవు ఈ బంధనాల నుంచి స్వేచ్ఛ పొందాలి అంటే కొత్తగా నీవేది చెయ్యక్కర్లేదు. ఎప్పటి వరకు నీవు ఏది చేస్తున్నావో దాన్ని భిన్నంగా చెయ్యాలి. చేతలో మార్పు అక్కర్లా, ఆ చేత వెనుక భావములో మార్పు రావాలి.